ఇది ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిపాడు మండలంలో గల బౌరువాక అనే సబ్ ప్లాన్ గిరిజన దండ. ఈ బౌరువాక గ్రామంలో లయన్స్ జిల్లా 316ఏలో గల ప్రతిపాడు లయన్స్ క్లబ్ వారు ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ఒక పరిపాటి. ఆ క్రమంలో భాగంగా ఈరోజు ఈ గ్రామం మేము రావడం జరిగింది. కొండల ద్వారా వచ్చే దారులు ఆ తండాలో ఇలా ఒక చిన్న కాలువ ద్వారా ప్రవహిస్తుంటాయి. ఆ కాలువలో ఒక గిరిజన బాలుడు సైకిల్ కడుక్కుంటున్న దృశ్యం. అలాగే బయట ప్రదేశాల నుంచి ఆటోల ద్వారా ఆ గిరిజన తండాల్లోకి వస్తూ అక్కడే వాళ్ళకి కావాల్సిన వస్తువులను అమ్మడం కూడా ఆ గిరిజన తండాల్లో ఒక సాంప్రదాయం. గిరిజన తండాలలో రహదారులు, ఆ ఊరు తీరుతెన్నులు ఈ విధంగా ఉంటుంటాయి. అలాగే మేకలు, పశువులు వీరి ప్రధాన జీవనాధారం. దీనికి తోడు పోడు వ్యవసాయం కూడా వీరు చేస్తూ ఉంటుంటారు. చెలగాటం చెలగాటం ఆడుకుంటున్నాయి. ఐకమత్యానికి ప్రతీక అన్నట్లు గిరిజన తండాల్లో ఇల్లులు ఒకదానిని ఒకటి తాకడమే కాకుండా నేటికి పప్పు దినుసులు, పిండి ఇట్లాంటివన్నీ కూడా ఆ తెరగలతో వాళ్ళు చేసుకోవడం సాంప్రదాయం. ఆ తండాలలో నవీనత చోటు చేసుకున్నది అన్నట్లుగా ఈ విధమైన హోటల్ సాంప్రదాయం కూడా అక్కడ మనం చూస్తూ ఉంటుంటాం. ఇదే బౌరువాక గిరిజన తండా గ్రామ సచివాలయం. ఇక్కడే ప్రతిపాడు లయన్స్ క్లబ్ వారు తమ చార్టర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనరల్, కంటి, దంత మరియు హోమియో వైద్య సేవలు అందించడమే కాకుండా వారందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ కార్యక్రమ వివరాలు మనం చూడొచ్చు. లయన్స్ క్లబ్ ప్రతిపాడు ప్రెసిడెంట్ జి వెంకటరత్నం నా పేరు. ఇక్కడ సబ్ ప్లాన్ ఏరియాలో బౌరువాక అనే గ్రామం ఉంది. ప్రతిపాడుకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది మేము 1999లో క్లబ్ ప్రారంభించినప్పుడు ఇక్కడ మేము ప్రతి నెల మొదటి ఆదివారం రోజు ఇక ఈ బౌరువాక గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించే వాళ్ళం. అయితే రాను రాను అది కొద్ది కాలం క్రితం ఇక్కడ మహేశ్వరి మినరల్స్ అని ఒక లాటరేటరీ కంపెనీ వాళ్ళు ఇక్కడ వైద్య శిబిరం అది నిర్వహించడం మేము ఇక్కడ మెడికల్ క్యాంపు మానేసాం. మళ్ళీ ఇప్పుడు ఆగటం వల్ల గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి జనవరి 20 మాది కాటన్ నైట్. ఆ రోజు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఆటల పోటీలు అవి నిర్వహించేవాళ్ళం. దాని మూలంగా ఈరోజు కూడా మళ్ళా ఒక ఐ క్యాంపు, అంజుగు ఇంటర్నేషనల్ ఐ కేర్ ఫౌండేషన్ వారి ద్వారా ఐ క్యాంపు, మెడికల్ జనరల్లో డెంటల్ క్యాంపు, హోమియోపతి ఇవన్నీ కూడా ఈరోజు ఈ బౌరువాక గ్రామంలో పెట్టడం జరిగింది. ఇప్పుడు అయితే సక్సెస్ అని అనుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మా ఆర్సీ గారు, జడ్సీ గారు, మా క్లబ్ మెంబర్లు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేశారు. దిగ్విజయంగా పూర్తవుతుంది. ఎందుకంటే ఈ మారుమూల గ్రామంలో మళ్ళా మెడికల్ క్యాంప్ మొదలుపెట్టినందుకు మా క్లబ్ సభ్యులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ క్యాంప్కి నిర్వహించడానికి సహకరించినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి, మా క్లబ్ మెంబర్స్కి, వచ్చిన మెడికల్ విభిన్న భాగాల నుంచి వచ్చిన డాక్టర్లకి అందరికీ కూడా లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. ఆర్సీ జానకీదేవి అండి. గవర్నర్ గారు రావడం మిస్ అవ్వడం వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. మెడికల్ క్యాంపు చాలా అద్భుతంగా జరుగుతుంది. రమేష్ రాజు గారు ఆధ్వర్యంలో ఎవ్రీ మంత్ పెడుతున్నారు. ఈరోజు నాకు ఈ అవకాశం కలిగినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి.
జోన్ చైర్మన్ అండి, అలవాయిపోనండి. ఇక్కడ ఈ ప్రతిపాడు క్లబ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బౌరువాక గ్రామంలో ఆర్ఫనైట్ ద్వారా ఇలా ప్రతి మంత్లీ ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు ప్రతిపాడు క్లబ్ లయన్స్ క్లబ్ నుంచి. అలాగే కంటికి సంబంధించిన గంటలకు సంబంధించి హోమియో సంబంధించి అన్నీ చేస్తున్నారు. వీళ్ళు చాలా అభినందిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ ఏరియా కూడా చాలా బాగుంది. నమస్తే, అందరికీ నమస్కారం. నా పేరు డొంకాడగిరి, రీజియన్ 1 రీజియన్ సెక్రటరీ నేను. ఆర్సీ గారు, జానక్ గారు. మరి ఈ రోజున ప్రతిపాడు క్లబ్ వారు ఇక్కడ బారువాక గ్రామంలో చార్టర్ నైట్ సందర్భంగా, అఫీషియల్ విజిట్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి మేము హాజరవడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి ఈ బారువాకలో జరుగుతున్న ఈ కార్యక్రమం గురించి నేను విన్నాను. అయితే ఈసారి చూడడానికి అవకాశం కలిగింది. ఎలాగైనా సరే చూడాలనే ఉద్దేశంతోనే ఈ మారుమూల ప్రాంతంలో ఇంత మంచి ప్రదేశంలో గిరిజన గ్రామంలో చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా గొప్ప సేవా కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ ప్రతిపాడు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు లయన్ రెడ్డి నాయుడు, ప్రతిపాడు. నేను లయన్స్ క్లబ్ సభ్యుడిని. ఈవేళ చార్టర్ నైట్ అధ్యక్షుడిగా ఈవేళ ఈ బౌరువాక గ్రామంలో ప్రతిపాడు లయన్స్ క్లబ్ తరఫున ఒక చక్కటి కార్యక్రమాన్ని, వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసాం. ఆ శిబిరంలో ఒకటి కంటి వైద్య శిబిరం, అట్లాగే మామూలు జనరల్ వైద్యం, తర్వాత పంటి వైద్య శిబిరం, తర్వాత హోమియో వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేసి ఈ బౌరువాక బాగా ఇంటీరియర్ గ్రామం, ఇక్కడ వీరికి ఏ విధమైనటువంటి సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు లేని ప్రాంతంలో లయన్స్ క్లబ్ ప్రతిపాడు వారు ఇక్కడికి విచ్చేసి ఈ 4 క్యాంపులు పెట్టి వీళ్ళందరికీ చాలామందికి ఈ వైద్య సేవలు అందిస్తున్నాం. ఈవేళ మా చార్టర్ నైట్ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ప్రారంభించాం. గతంలో కూడా మేము ఇక్కడ ప్రతి నెల వచ్చి ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళం. గత 2-3 సంవత్సరాల నుంచి కాస్త కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు రాకపోయినప్పటికీ మంచి కార్యక్రమాలు మా క్లబ్ తరఫున ఇక్కడ చేస్తున్నాం. మా ఈ యొక్క వైద్య శిబిరానికి కూడా ఇంచుమించుగా చాలామంది వచ్చారు. చక్కగా ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. వచ్చినందుకు మాకు ఈ వైద్య సహాయాలు అందించినటువంటి డాక్టర్లందరికీ కూడా పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్సులు లయన్స్ క్లబ్ ప్రతిపాడు తరఫున తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు చంద్రమోహన్ బాబు. నేను లైనిజంలో కొత్తగా జాయిన్ అయినా, మరి సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించి ప్రతిపాడు లయన్స్ క్లబ్లో సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించి మరి తొలిసారిగా గిరిజన గ్రామైన బౌరువాకలో మేము ఉచిత వైద్య శిబిరం నిర్వహించడమైంది. మంచి స్పందన ఉంది. దంత వైద్యం మరియు హోమియోపతి, అలాగే కంటి వైద్యం, అలాగే జనరల్ సాధారణ వైద్యం కూడా జరుపుతున్నారు. మరియు గిరిజనులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇందులో పాల్గొని వాళ్ళకి ఆరోగ్య సమస్యలని చూపించుకుంటున్నారు. నిజంగా మంచి అనుభూతి. ఈ విధంగా సామాజిక సేవలో పాల్గొనడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. మరి ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ క్లబ్ నిర్వాహకులకి, వ్యవస్థాపక సభ్యులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ చంద్రశేఖర్. ప్రతిపాడు గవర్నమెంట్ హోమియోపతి హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నానండి. ఇక్కడ ప్రతి గురువారం కూడాను నేను ఓపీకి వస్తూ ఉంటాను. ఈ బౌరువాక గ్రామంలో మన ప్రతిపాడు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. వారికి మా హాస్పిటల్ తరఫున మా మందులు అవన్నీ తీసుకుని వచ్చి ఇక్కడ అన్ని వ్యాధులకు కూడాను మందులు ఇవ్వడం జరుగుతుందండి. దీంట్లో గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానివ్వండి, ఆయాసం కానివ్వండి, జాయింట్ పెయిన్స్, నడు నొప్పులు, కళ్ళు తిరగడము, అలాగే ఎనీమియాకి, ఇంకా లోకల్లో వాళ్ళకి చెప్పినటువంటి ఎటువంటి ఇబ్బందులైనా సరే, ఆడవారి ఇబ్బందులైనా కూడా వాటికి తగ్గ మందులు మేము ఇవ్వడం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని కల్పించడానికి లయన్స్ క్లబ్ వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ తేజేశ్వర్. నేను అంజాయ్ కేర్ కాకినాడ అండ్ ధర్మవరం హాస్పిటల్ నుంచి ఇక్కడ లయన్స్ క్లబ్ వాళ్ళ తరఫున బౌరువాకలో ఐ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో శుక్లాలు, నీటి కాసులు వంటి విజన్ థ్రెటనింగ్ డిసీజెస్తో చాలామంది బాధపడుతున్నారు. మా తరఫు నుంచి క్యాంప్లో స్క్రీనింగ్ చేసుకొని అవసరమైన వాళ్ళకి సర్జరీస్ అండ్ గ్లాసెస్ కూడా మా బేస్ హాస్పిటల్ దగ్గర ఇస్తాము. ఎట్ ప్రజెంట్ గ్లూకోమా డ్రాప్స్, అవి కొన్ని కాస్ట్లీయెస్ట్ డ్రాప్స్ కూడా ఇక్కడికి తీసుకొచ్చి అవసరమైన పేషెంట్స్ అందరికీ ఉచితంగా ఇవ్వబడడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
నమస్తే అండి, నా పేరు సుధాదేవి. ప్రతిపాడు మినర్వా డెంటల్ క్లినిక్లో డాక్టర్గా చేస్తాను. ఇవాళ లయన్స్ క్లబ్ ప్రతిపాడు వాళ్ళు ఇక్కడ గోర్వాకలో క్యాంప్ అరేంజ్ చేశారు. సో అక్కడ డెంటల్ ట్రీట్మెంట్ చేస్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దొడ్డి సత్యనారాయణ. మాది ప్రతిపాడు మండలం బౌరువా గ్రామం అండి. మాది ప్రతిపాడు మండలానికి సుమారుగా 20 కిలోమీటర్ల గిరిజన ప్రాంతంగా ఉన్నటువంటి లోపల ఏరియా అండి. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా అనారోగ్యాలకి గురవడం ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ అనారోగ్యాల రీత్యా మరి హాస్పిటల్కి వెళ్ళాలంటే వైద్యం చేయించుకోవాలన్నా సరే లేబర్ ఎక్కువగా ఉండడం వల్ల వారికి అనుకున్న ట్రీట్మెంట్లు జరగవండి. కానీ మరి గత 15 సంవత్సరాల క్రితం లయన్స్ క్లబ్ వారు వచ్చి అప్పుడు ఇక్కడ వైద్య సదుపాయాలు చేయడం జరిగేది. మరి మధ్యలో కొన్ని మహేశ్వరి మినరల్స్ వారు అటువంటి వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు ఈ మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగి మధ్యలో చాలా కాలం వ్యవధిని చేసి మధ్యలో ఆపేయడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ కొత్తగా లయన్స్ క్లబ్ ప్రతిపాడు వారు ఇక్కడ ఆరోగ్య రీత్యా లయన్స్ క్లబ్ వారు వచ్చి ఇక్కడ వైద్య సదుపాయాన్ని కల్పించడం జరిగింది. ఇందులో భాగంగానే ఉచిత కంటి సదుపాయం కూడా ఏర్పాటు చేశారండి. మరి మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయొచ్చు అనే ఒక సూక్తి ఉంది. దానికి ఉదాహరణగా మరి ఈ రోజున మా బౌరువా గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా అందుబాటులో మంచి వైద్యాన్ని తీసుకొచ్చారండి. అందులోనూ భాగమే దంతానికి సంబంధించిన వైద్యం, తర్వాత కంటికి సంబంధించిన వైద్యం, జనరల్కి సంబంధించిన వైద్య సదుపాయాలు అన్నిటిని కూడా సకాలంలో చేసి మంచి మంచి మందులు అన్నిటిని కూడా సప్లై చేసి మరి మా మారుమూల గ్రామ పంచాయతీ బౌరువాకు వచ్చి ఈ వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేసిన వారందరికీ కూడా మా బౌరువా గ్రామ ప్రజానికం అందరి తరఫు నుంచి కృతజ్ఞతా భావం తెలుపుకుంటూ ముగించడం జరుగుతుంది. డ్రాప్ వేసినప్పుడు ఇలా కొలుపు దగ్గర నొప్పి పట్టుకోలేదు, లేదంటే డ్రాప్ గొంతులో కొలుపుతుందేమో. డ్రాప్ చూడండి, చిన్న కన్నం కన్నాలని చూడండి. కనిపిస్తుందా మీకు? చిన్న కన్నం ఉంది, కన్నాలని మొదటి చెప్పండి. అది చివరి చెప్పండి. రెండోది, మూడోది, ఆ గిరిజన తండాలో ఉండే ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు ఈరోజు కంటి పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించడం జరిగింది. గిరిజన గ్రామంలో వృద్ధులకు రీజన్ చైర్పర్సన్ జానకీదేవి గారి ద్వారా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.